నా యూట్యూబ్ ప్రేక్షకులకి, ఇన్స్టా ఫాలోవర్స్కి ముందుగా నమస్కారాలండి. ఈరోజు నేను అరకు పైనరీలో ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన బ్లాక్గా ఉండే ఒక చెట్లు 5 ఉన్నాయి. 5 చూపిస్తాను, ఎవరు స్కిప్ చేయకండి. ఇది 55 సంవత్సరాలు దాటి వస్తుందన్నమాట. సో అరకులో ఫేమస్ ఈ పైనరీ మొక్కలతో సహా ఈ 5 ఉన్నాయి డిఫరెంట్. ఆ పైనరీ మొక్కలు కూడా మీకు చెప్తాను. బట్ ఏంటంటే ఈరోజు ఒక విచిత్రమైనది యూకలిప్టస్ అనమాట. యూబ్లీ చెట్లు చూసి ఉంటారు, ఇది పక్కన చూడండి. సో ఈ యూబ్లీ చెట్లు ఇవి ఉన్నాయి కదా, నీలగిరి చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి కదా, ఈ నీలగిరి చెట్లు కాకుండా ఒక మీర్టేసి జాతికి చెందిన ఒక కొత్త మొక్క పరిచయం చేస్తానన్నమాట. చూడండి, ఇక్కడ ఒక నల్లగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి 5, 1 2 3 4 5 అక్కడ ఉన్నాయి. దగ్గర చూపిస్తాను లోపల అయితే. సో ఈ చెట్లునైతే టెరిటి కార్నియస్ అంటారు. సో ఇది జాతి మీర్టేసి జాతి అని చెప్పాను. సో ఊబ్లీ చెట్లు, నీలగిరి చెట్లు అంటాం, అక్కడ చూపించాను డిఫరెంట్స్. ఇవి అయితే అరకులో ఫేమస్ అనమాట. సో 5 ఉన్నాయి, అవి నల్లగా ఉంటాయి. ఇవి లాభాలు ఏంటంటే, సో దృఢమైన కలప ఏమండి, సో చెక్కు చెదరని కలప, ఈ కలప ద్వారా అనేక లాభాలు ఉన్నాయన్నమాట. ఫర్నిచర్స్ చేసుకోవచ్చు, తర్వాత అలాగే ఇంధనం నడపడానికి అందులో వుడ్స్ తయారు చేసుకోవచ్చు. తర్వాత కాగితం, మనం A4 సైజ్ పేపర్లు రాస్తాం కదా, A4 సైజ్ పేపర్లు తయారు చేయడానికి, అలాగే తేనె పెంచుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి మకరందాన్ని, అంటే సీజన్ వస్తే పువ్వులు పూస్తాయి, తేనె పెంచుకోవడానికి కూడా ఎంతో లాభాలు ఉన్నాయన్నమాట. అరకు పైనరీలో అయితే ఈ చివర మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చివరిలో ఉంటాయి అన్నమాట. ఆ పైనరీ చెట్లు కిందన చివరిలో 5 ఉంటాయి. మీరు ఎవరైనా వస్తే అరకు పైనరీలో సందర్శిస్తే వెంటనే విజిట్ చేయండి, ఓకేనా? సో ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తుంటాయండి. ప్రకృతిలో దొరికే మొక్కల గురించి, చెట్ల గురించి, మెడిసిన్స్ మొక్కల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే నా పేజీని ఇథనోబాటనీ అనే ఛానల్ని వెంటనే ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ఉంటానండి.